ఎందుకు ఇంత హడావుడి చేస్తావు శరత్? ఒకప్పుడు క్రష్ మీ తమ్ముడా? ఒక ఎస్ఎస్ రాజమౌళి గారు ఇప్పటి నుంచో ఫాలో అప్ చేస్తున్నారు. ఇల్లు కంటే మా హృదయాలు చాలా పెద్దవండి. నడుము సైజు కూడా అంతే కదండి. 2 పుల్లు తెచ్చి ఇద్దరిని చేస్తా. జై బజరంగబలి. అదేం సినిమా అండి, ఇంత వైలెంట్గా బిహేవ్ చేస్తున్నారు ఏంటండి? మీ ఇద్దరు ఇలా మొహాలు చూసుకుంటారు. ఓకేనా? శివాజీ గారి పక్కన అందరికీ ఒక రకమైన భయం ఉంటుంది, కానీ అతను సచ్ ఫ్రెండ్లీ, సచ్ లవ్లీ పర్సన్. నిషా టీ తీసుకురా నిషా. అబ్బా ఏంటి వదలవా నన్ను? రికార్డింగ్ లో ఉంది, నీకు వేసేస్తాను. రికార్డింగ్ లో ఉందని చెప్పేసేస్తాను. వైల్డ్ ఫ్యామిలీ మనం అనుకుంటే మొత్తం అన్నీ నేనే సర్దుకోవాలి ఇంట్లో, ఎవరు ఏం పట్టించుకోరు. ఇంకా ఎవరు వస్తారంటే చాలు మొత్తం నాకు వదిలేస్తారు. సత్య, 1 కేజీ మటను, చికెన్ ఫ్రెష్గా కావాలి. వాడు వాటర్లో ముంచొద్దని చెప్పు, చికెన్ కొట్టేసి. ఏంటి ఈ డ్రెస్ వేసావేంటి? ఏమైంది ఇప్పుడు? నువ్వు ఒట్టప్పుడు చీరలు కడతావు నిషా, ఇప్పుడు నుంచి సల్వార్ వేసావు. ఈ సల్వార్కి ఏమైంది? బానే ఉంది కదా, ప్రతిసారి చీర ఏం కట్టుకుంటా. ప్లీజ్ నిషా, శారీ కట్టుకో. ఎందుకు ఇంత హడావుడి చేస్తావు శరత్? అంటే ఇల్లంతా నేను సర్దుకోవాలా? మీరే హెల్ప్ చేయరా? ఏదో నా వాళ్ళు వచ్చినట్టు. నువ్వు చెప్పట్లే కదా శరత్ ఎవరు వస్తున్నారు. నాకేం తెలుస్తుంది మన వాళ్ళు, నా వాళ్ళు, మీ వాళ్ళని? ఎవరు వచ్చినా సరే ఇల్లు సర్దుకుంటామా సర్దుకోమా? తినక శరత్, బట్టలు మార్చుకొని వస్తాను. నాకు నీతో గొడవ పడి ఓపిక లేదు అసలు. పొద్దున్న మొదలు పెడతావు పెద్ద పని ఉన్నట్టు. హర్షిక తయారవ్వండిరా. ఏం వేసుకోవాలి? ఏమోటి వేసుకోరా, ఏది వేసుకున్నా సరే ఫుల్ వేసుకో. చేతులు ఇంతవరకు ఉండాలి, కాలు ఇంతవరకు ఉండాలి. ఎందుకు? నో క్వశ్చన్స్ ఆస్క్డ్. చక్కగా ఉన్నవి ఏమైనా వేసుకో, పొట్టు బట్టలు ఏమి వేయకండి ప్లీజ్. డాడీ ఓకేనా? అరే ఏమైనా ఫుల్ స్లీవ్స్ వేసుకోండిరా. ఆ షార్ట్స్ కూడా వద్దురా, ప్యాంట్ అయ్యరా. ఎందుకు ఫుల్ స్లీవ్స్ ఎందుకు వద్దు? చెప్పించేయి. ఇప్పుడు ఓకేనా? సూపర్. అది ఇలాగా సాంప్రదాయంగా ఉండాలి. ఇంతకీ ఎవరు వస్తున్నారు చెప్తావా? చెప్పా. నీకు కాంపిటీషన్. ఎవరు ఆ కాంపిటీషన్? నా ఒకప్పుడు క్రష్. ఎవరు బాబీ క్రష్? ఎస్ఐ. నాకు చెప్పిన పేర్లో నళిని కాదు, నీలిమా. నువ్వు అనుకున్నట్టు ఆ క్రష్ కాదు, ఇది వేరే క్రష్. క్రష్లో కూడా వేరే క్రష్లు ఉంటాయి శరత్. వెయిట్ చేయి, నీకు సర్ప్రైజ్. సర్ప్రైజ్తో ఇగో వచ్చారేంటి? ఎందుకంత గెంతుతున్నావు? హలో అండి. హలో శరత్ గారు, ఎలా ఉన్నారు? నిషా గారు నమస్తే అండి. కూర్చోవచ్చండి. ఉత్తరా, శరత్ గారు, నిషా గారు. హాయ్ అండి. ఎవరండి? మీ తమ్ముడా? కాదు బాబాయ్ అంటారు. ఏయ్ ఏం మాట్లాడతారా? వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ నానా? శివాజీ గారు అంటే లయ గారు నాకు తెలిసి మా వీడియోస్ చూస్తుంటారు, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారేమో. అంటే నేను కొంచెం చిన్నగా ఉంటాను కదా. చిన్నగా కాదండి, కొంచెం పొట్టిగా ఉంటారు. ఏంటి అలా కాదు, వాళ్ళిద్దరూ చాలా ఫేమస్ యూట్యూబ్. నువ్వు ఎప్పుడు చూడలేదా? ఏ నాకు ఎక్కడా కనపడలేదండి. మీరు ఎక్కడ ఉంటారండి? నేను హైదరాబాద్లోనే ఉంటానండి. అందుకే కనిపించలేదండి. మీరు వైజాగ్లో ఉంటారు కదా, అందుకే నేను కనిపించలేదు. చెప్తున్నా కదా. ఉత్తరా, ఏమనుకున్నా వాళ్ళిద్దరు యూట్యూబ్లో చాలా ఫేమస్. ఎవరండి ఈ అబ్బాయి? ఈ బాలకార్మికుడు ఎవరు? మా అబ్బాయి అండి. ఏం లేదండి. అంటే శివాజీ గారు ఎలా వచ్చారేంటి? ఏం లేదండి, కమిషనర్తో కొంచెం మీటింగ్ ఉండి. ఓ అవునా? పోలీస్ కమిషనరా? పోలీస్ కాదురా, జీవీఎంసీ కమిషనర్. వాళ్ళకి పెద్ద వాళ్ళతో పనులు ఉంటాయి. నాకు తెలిసి శివాజీ గారు వైజాగ్లో మొత్తం ల్యాండ్ అక్వైర్ చేస్తున్నారేమో. ఇప్పుడు అంతా ఫుల్ హ్యాపెనింగ్ కదా వైజాగ్. నాకు తెలియకుండా ల్యాండ్ ఎప్పుడు కొన్నా? వాళ్ళు ఏదో అంటారు సైలెంట్గా ఉండి. కొన్నామండి, ల్యాండ్ కొన్నాం. 10 acres. పెద్ద కనెక్షన్స్ కదండి. సార్ ఇంకేంటంటే మీరు ఇక్కడ వైజాగ్ అంటే మీరు కూడా డెఫినెట్గా బాగా పాపులర్ పై. మీరు ఇన్స్టాలో నిషా గారు, మీరు మళ్ళీ యూట్యూబ్ ఇన్కమ్ బాగానే ఉంది. మీరు గట్టిగానే ఆఫర్లు వచ్చి ఉంటాయి మీకు కూడా. భోజ్పురియా? ఏయ్
నేను ఇస్తాను. భోజ్పూరి ఆశిష్ పూరి కాదు బాబు, ఒక ఎస్ఎస్ రాజమౌళి గారు ఎప్పటి నుంచో ఫాలో అప్ చేస్తున్నారు. సుకుమార్ అతను రోజు ఒకసారి ఫోన్ వస్తుంది ఇంటికి. కానీ అతను ఎవరు, ఆ కర్ణాటక అతను, ఆ ప్రశాంత్ నీలు చంపేస్తున్నాడు. వెరీ నైస్ అండి, కంగ్రాచులేషన్స్. యూట్యూబ్ ఛానల్ అయిపోయి లేదులేండి మా వాడు కొంచెం కంగ్రాచులేషన్స్. చంపేస్తున్నాడు అండి చేయమని. మేమే ఒకళ్ళు చేస్తే ఇంకోళ్ళు ఫీల్ అవుతారని చెప్పి చెయ్యట్లేదు ఎవరికి. ఓహో, సమన్యాయం చేస్తున్నారు. మీకు తెలుసు కదా. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. ఏమండి నిషా గారు పిల్లలేరి? రే అర్షిక, యష్నీల్. యష్నీల్, క్రికెట్ బాగా ఆడుతున్నావా? మీ అబ్బాయి చాలా పొడుగండి. బ్లడ్ మన బ్లడ్డేనండి. మీద వాళ్ళ మేనమావది అయి ఉంటుంది కదా. మేనమామ ఎవరు లేరండి వాళ్ళకి, నాదే బ్లడ్. రైలు చాక్ తయారు ఒకటి చూపిద్దాం. వద్దులేండి, నమ్మట్లేదు లయ గారు, నమ్మట్లేదు. మర్డర్ కేసులో మళ్ళీ చాక్ మీదే మీదే మీదే. ఆ హైట్ చూసి చెప్పేయచ్చు. ఏం మాట్లాడతారు? అరే తీసుకెళ్ళరా లోపలికి, ఆడుకోండిరా. ఆడు ఇక్కడ జాగ్రత్త నాన్న. బాబు చిన్నప్పటి నుంచి ఇంతేనండి. కొంచెం హైపర్ అండి. కొంచెం కాదులేండి, కొద్దిగా హైపరే. బ్లడ్ అది ఆవిడ బ్లడ్. బ్లడ్ అండి. ఆ బ్లడ్ అర్థం అవుతుందండి. కానీ ఒకసారి ఎందుకే మంచిది చూపిస్తే బాగుంటుందేమో. లేదండి, అవసరం లేదు. కొంచెం మెచ్యూరిటీ వస్తే సెట్ అయిపోతారండి. అలా కనిపించట్లేదండి, వాడు చాలా డేంజరస్ గా ఉన్నాడు. అదేనండి, అదే అంటే ఏం లేదు, వాళ్ళ అభిప్రాయం చెప్తారు, తప్పే ఉంది. అంటే మాకు పిల్లలు ఉన్నారు కదండి, అందుకు మీకు చెప్తున్నాం. అవును నిషా, లయ గారిని లోపలికి తీసుకెళ్ళి ఇల్లు చూపించు. ఏముంది ఇక్కడ చూడడానికి? బాగుంటుంది, పెద్దది ఇల్లు. చూసిరా. ఇల్లు కంటే మా హృదయాలు చాలా పెద్దవండి. మేము నడుము సైజు కూడా అంతే కదండి, చాలా పెద్ద నడుము కదా మీది. 42. నేను ఆవిడే అనుకున్నానండి, మీరు కూడాను అదే వచ్చిందండి. ఏం చెప్పాలి, నోటి దోల ఆగట్లేదు. తగ్గించుకున్నారనుకున్నానండి. తగ్గిందిలేండి. ఏమన్నా గేమ్ ఆడదామా? గేమా? అదే ఏమైనా వీడియో గేమ్స్ లాంటివి. అస్సలు వద్దు. నీ దగ్గర ఏమైనా కత్తులు, కటార్లు, గన్నులు వేసేయడానికి ఏమైనా ఉన్నాయా? కట్టు ఇలాంటివా? ఏంటిది? బొమ్మ గన్ను మనకొద్దు. నిజమైన గన్ను ఉందా? పెద్దగా హెవీగా? నిజమైన గన్నా? ఏంటిది? డొల్ల గన్ను అంటే ఇలాంటివి ఉంటాయి కదా. ఇదా బుడెళ్తా. దేనికి బుల్లెట్స్? వేసేద్దాం. ఎవరిని? అగో దాన్ని వేసేద్దాం. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అయితే నిన్నేసేనా? బుల్లెట్ లేదని ఎవరిని వేసేస్తావు? గాల్ గేర్ గన్ కదా ఇది, గాలి తీసేద్దాం. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఏంట్రా నువ్వు ఇలాగున్నావు? వాడిని వేసే. 2 బుల్లెట్ తెచ్చి ఇద్దరిని వేసేస్తా. దా తొక్కు బుల్లెట్ తెచ్చుకున్నాను, నేను వేసేసుకుంటా. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఇల్లు చాలా బాగుంది. థ్యాంక్ యూ. నిషా, మీ ఆయనకి సింగిలా డబలా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అదే ఇన్కమ్, సైడ్ ఇన్కమ్ ఏమైనా ఉందా? సైడ్ ఇన్కమ్ ఏం లేదు, కానీ తన ఇన్కంలో నేను కొంచెం సైడ్ చేస్తూ ఉంటా. మంచి మంచి కట్టుబాట్లు సార్. కొంచెం కాదు, మొత్తం సైడ్ చేయి. అప్పుడే నీ వెనకాల తిరుగుతాడు. చెప్తే విను. మా ఆయన మీరు చూసినంత అమాయకుడేం కాదు, పెద్ద దేశముద్రు. అందరూ అలాగే అనుకుంటాము, అలా కాదు. నేను చెప్పేది విను. నీ ఫ్రెండ్స్ ఉన్నారా? దాంట్లో చాలామంది అందమైన అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళని పిలు. ఇంట్లో కూర్చున్నప్పుడు చూడు, అందరూ మగాళ్ళు ఒకలాంటి వాళ్ళే. నేను చెప్పేది విను. సో ఏమంటున్నానంటే, వాళ్ళని పిలిచావనుకో, వాళ్ళు వస్తారు. ఏదో ఒక టైంలో దొరుకుతారు. ఎలాంటి మొగాడైనా సరే దొరుకుతారు. అది పట్టుకో, వీడియోలోనో లేకపోతే ఎక్కడో అక్కడ కెమెరా పెట్టు, ఏదో ఒకటి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకో. ఇంకా జీవితాంతాన్ని వెనకాలే అలా గ్రిప్లో పెట్టుకోవాలి. నేను చూడు, ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెల్లరగిపోతారు అంతే. ఓకేనా? చాలా ఎక్కువ కష్టంగా ఉందేమో, కానీ ఏమీ లేదు, చాలా సింపుల్. నేను నీకు మళ్ళీ చెప్తాలే. అయితే నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వు, మర్చిపోవద్దు. ఏంటి సీక్రెట్స్ అంతసేపు మాట్లాడారు? ఏదో మాట్లాడుకున్నాం. ఏమిటండి, ఏం చెప్పారు మా ఆవిడకి? ఏముంటాయండి,
చీరలో నగలే అవే అంతే. ఓ అంతేనండి. డాడీ రోన ఫోన్ ఎనగొట్టాడు. ఏదమ్మా ఇక్కడ చూడు ఇక్కడ. ఎందుకు ఎరగొట్టావురా? అలా అంటే వాడు కూడా నా ఫోన్ ఎనగొట్టాడు. చూపించు, ఫోన్ చూపించు. ఇది కాదురా మా ఓడర్ కొట్టిన ఫోను. దిస్ గై డూ షూటింగ్. హల్డల్ జై బజరంగబలి కమింగ్. ఏంటి అశ్నీల్ ఇది? నా ఫోన్ ఎందుకు ఇలా నేనేం చేయలేదు. ఇలా వెరగొట్టావేంటి? తుమ్మాడు ఇరిగిపోయింది. ఏయ్ ఇదేంటిది? మా ఫోన్ ఇది మా ఫోన్ అండి. నువ్వు మా ఫోన్ ఎరగొట్టావేంటి? ఎవరి ఫోన్ అవుతాయి ఏంటండి? బాబు వాడుతుంటే మీ అబ్బాయే కదా పుష్ చేసింది, అప్పుడు వాడే కదా విరక్కొట్టినట్టు. 2 ఫోన్లు మావేనండి. అవును, కానీ ఎవరు పుష్ చేస్తే వాడికి పగిలింది? చేయలేదు. తుమ్మాడు నేను ఆడుతున్నప్పుడు ఇరగదా మరి ఫోన్ జారిపోయింది ఇట్లా. మా ఫోన్లు రెండు నువ్వే మా ఫోన్ ఎరగొట్టి మా ఓడ ఎరగొట్టి అంటావేంట్రా బాబు నువ్వు? ఇరిగినప్పుడు ఏంటి మీకు మీ ఫోన్ విరిగింది అదా? అంటే మా ఫోన్ విరిగితే ఓకేనా మీకు? కాదండి అడుగుతున్నాను. వాళ్ళ ఫోన్ విరిగిందని బాధపడిపోతున్నారు, మన ఫోన్ విరిగితే 2 ఫోన్లు మావేనండి. అయితే ఇప్పుడు మాది ఒకటి విరక్కొట్టాలి అంతే కదా? అదిగో అక్కడ ఉంది ఇరగొట్టు. ఉండండి, అసలు మన అబ్బాయిని అంటుండే నేను ఎందుకు ఊరుకుంటాను? ఉండండి, ఇదే కదా. ఓ మై గాడ్ శుభ మమ్మీ. ఏంటంటండి మన ఫోన్ విరక్కొట్టాను, వాళ్ళు ఏడుస్తున్నారు కదా. డాడీ నా ఫోన్ డాడీ అది. ఇదేంటి 3 వాళ్ళ ఫోన్లేనా? అవును పనికి మాలింతాను. ఈ ఫోన్ మాదండి. శివాజీ గారు ఏంటండి మీ ఫ్యామిలీ ఇలా ఉంది? ఆడేంచి గన్న పట్టుకొని ఎవరిని కాల్ చేయాలని అడుగుతున్నాడు. ఈవిడేంచి మా ఆవిడకి ఏవో కెమెరాలు పెట్టమని ఏవో చెప్తుంది. ఇక్కడ చూస్తే 3 ఫోన్లు ఎరగొట్టేశారు, అవి మావే. మేము ఈ మధ్య ఒక సినిమా చేసామండి, సాంప్రదాయని సుప్పిని శుద్ధపోసనని. వాళ్ళు ఇంకా క్యారెక్టర్లో ఉన్నారు సార్. అదేం సినిమా అండి? ఇంత వైలెంట్గా బిహేవ్ చేస్తున్నారేంటండి? మీరు ఇంత కామ్గా ఉన్నారు. నేను యాక్చువల్గా శివాజీ గారితో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. అవునా? వీళ్ళు చాలా చాలా దారుణంగా ఉన్నారండి. శవాన్ని పడేయడానికి ప్లేస్ చూసారా? మీరు సినిమా చూస్తే ఇంకా ఘోరంగా ఉంటుందండి. నేనేం చేయాలి? కాదండి, ఇక్కడ ఎలాగుంటే ఇంకా సినిమాలో ఎలాగుందండి బాబు? అదేం సినిమా అండి? థియేటర్లో వస్తుంది, చూడటానికి రెడీ అవ్వండి. అయినా ఎలాగండి ఈవిడితో మీరు ఉంటున్నారు? రే ఏమిట్రా మీరు అండి? ఈయనే కాదండి అవన్నీ తీసుకెళ్ళాలి మీరు. మీరు సినిమాకి రండి, టికెట్లు పంపిస్తాను. చూస్తే నా పరిస్థితి ఏంటో మీకు అర్థం. ప్లీజ్. ఓటీటీ అని విన్నానండి. ఓటీటీ అంటే కొడతామన్నారండి ఆడియన్స్, అందుకని థియేటర్కి వస్తున్నాం ఇప్పుడు. యాక్చువల్గా ఆ టైటిల్ ఉన్న క్వాలిటీస్ ఏవీ లేవండి వీళ్ళకి. వీడేం శుద్ధపూస అండి, వీడు వెన్నుపూస ఇరగొట్టేస్తాడు. మంచివాడండి, నా పాలిటీ యముడు. మంచివాళ్ళు ఇద్దరు. కొంచెం పక్క వస్తారా? మనం మాట్లాడుకోవాలండి పక్కకి. ఒకసారి రండి. సినిమా గురించి మాత్రం అడుగు. అయ్యా లోపలంతా వాళ్ళు జీవీఎంసీ కమిషన్కి వెళ్ళడానికి రాలేదు, మరి పోలీస్ కమిషన్కి వెళ్ళడానికి వచ్చారు. ఆవిడ మీద ఏదో కేసు పడ్డది. ఏంటి? ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదని చెప్పేసి ఆ గ్యాస్ సిలిండర్ బుర్ర బద్దలు కొట్టిందంట. ఆ గ్యాస్ సిలిండర్ వైజాగ్ అక్కడ కేసు పెట్టాడు, అందుకు వచ్చింది ఇవిడ. బాబు నువ్వు జాగ్రత్తగా ఉండు, సెటైర్ గట్రా ఎక్కువ తల పగలు కొట్టేస్తుంది ఆవిడ. ఏం సినిమా అండి అది? సాంప్రదాయని సుప్పిని శుద్ధపోసినండి. నువ్వు చెప్పకరా ప్లీజ్, నువ్వు చెప్పక. కానీ మూవీలో కూడా సేమ్ రోల్స్ ఏనండి వీళ్ళకి. ఇవేనండి, ఇంకా అందులోనే ఉన్నారు. అదే కదా. ఇదే చాలా వైలెంట్గా ఉంది, అది ఇంకెంత వైలెంట్గా ఉంటుందో భయం వేస్తుంది. అదైతే మీరు ఇంకో రెండోసారి మమ్మల్ని ఇంకెప్పుడు వద్దండి. అంటే మీరు వచ్చినా మీరు ఒక్కరు రండి. లయ గారు బాబు నువ్వే చేసావు. ఒక ప్రాబ్లమ్ అసలు లయ గారిని కొత్త క్యారెక్టర్లో చూస్తాం. మీ దగ్గర రావడానికి కూడా ఏంటో రీజన్ తెలుసా నాకు? మీకు ఎక్కడో తెలియని ఒక ఫ్యామిలీ కనెక్షన్ వచ్చేసింది తెలుగు ఆడియన్స్లో.
మీకు ఒక గొప్ప కనెక్షన్ వచ్చేసింది. ఎందుకంటే యూఆర్ లైక్ అందరి ఫ్యామిలీ మీరు. శరత్, నిషా అందరి ఫ్యామిలీ. అంటే ఏదో Thank you. మనం ప్రమోషన్స్ కోసం దీనికోసం మాట్లాడు. అలా అయితే నేను ఇంత దూరం రానండి. మరి ఈ నిజంగా పని మీద ఈ పని మీద నిజంగా మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి అది మీ అదృష్టం ఆవిడ చేయటం. అండ్ ఎందుకంటానంటే వైఫ్ కూడా తనకు కూడా ఇంట్రెస్ట్ ఉండటం అనేది అదృష్టం. లేదంటే ఆవిడే మీ అదృష్టం అంటే మీరు ఫీల్ అవుతారు, మీరు ఫీల్ అయినా కానీ ఆవిడేం ఫీల్ అవ్వరు. వాస్తవం అదే కాబట్టి ఏమండి, వాస్తవం అదే కాబట్టి. ఇలా ఇంకా నిజం తెలియదు, ఇప్పటికీ నిజం తెలియదు. అవునండి, మా జనానికి నిజం తెలియక బతుకుతున్నారు. అలా పిచ్చోళ్ళు చేస్తున్నారు శరత్ గారు అందరినీ. అంటే టు బి ఆనెస్ట్, మీరు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మమ్మల్ని మా ఇంటికి రావడం, మాతో కలిసి ఇంత ఇలాగ ఉండడం, అండ్ లయ గారు వచ్చి ఇంత సింపుల్గా అసలు అంటే యూఎస్లో అన్నాళ్ళు వచ్చి ఉండి ఇంత సింపుల్గా అంటే శివాజీ గారు అంటే ఇతను అందరూ మనిషి, మీరు అక్కడి నుంచి వచ్చి ఎంత బాగా కలిసిపోవడం అంటే వెరీ చాలా అంటే ఒక నైస్ ఫీల్ అండి. ఫర్గెట్ అబౌట్ మూవీ అండ్ ఆల్ దట్. అవునండి, ఇట్స్ వెరీ లేదండి, నిజం చెప్తున్నా కదా. కాదు, ఎవరో తెలియకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళ ఇంట్లో ఏంటో మనకేదో చుట్టాలలాగానో లేదంటే మనకు బాగా పరిచయాలు 30-40 ఏళ్ళ నుంచి పరిచయం ఉన్నట్టు తిరుగుతున్నాము, మీతో మాట్లాడుతున్నాం, మీరు నవ్వుతున్నారు, మీరు అలాగే కూరలు చేస్తున్నారు, ఆయన ఏమో అలా కాదు ఇలా పెట్టి అంటున్నారు, పిల్లలేమో వచ్చి పిల్లిగానే అన్నీ వచ్చి నాన్న నాది ఆ ఫోన్ అంటే ఏంటండి ఇది? దట్ ఈస్ ద మ్యాజిక్ అండి. మీలో ఉన్నది మీకు భగవంతుడు ఇచ్చింది అదృష్టం. దట్ ఈస్ ద మ్యాజిక్. అందుకే సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని. శుద్ధపూసని అంటే ముగ్గురు 3 క్యారెక్టర్ల కింద ఎలాగది వస్తుంది? సాంప్రదాయని, సుప్పిని, నువ్వు శుద్ధపూస ఏంట్రా స్ట్రైట్ గా పెట్టి 120 స్పీడ్ లో తీసుకెళ్తుందండి సినిమాని. లాస్ట్ 2-3 డేస్ నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఓన్లీ మీరే కనిపిస్తున్నారు. మీరు మీ పాత పాటలు అన్ని. బ్యూటీ రహస్యం ఏంటి? మీరు మీ రహస్యం చెప్పండి, నేను నా రహస్యం చెప్తాను. అంటే యాక్చువల్గా తను అడుగుతుంది తన కోసం కాదు, నా కోసం. మొదలెట్టేశాడండి పాట. అంటే నేను కూడా మీలా ఇదే అంటే నాకు ఇలాగే అంటారు, నువ్వు కూడా చాలా యంగ్గా ఇప్పుడు అలాగే ఉంటావు లయా గారు లాగా అని చెప్పేసి. అందుకని అన్నగా తమ్ముడు అని. నేను అందరికీ తమ్ముళ్ళు అంటుండే. అమ్మయ్య అయితే పర్లేదు, బావ అయితేనే ప్రాబ్లం, తమ్ముడు అయితే. సో నథింగ్ అండి, జస్ట్ బీ హ్యాపీ అంతే. ప్రాబ్లీ జీన్స్ అనుకుంటాను. ఎక్కడ కొంటున్నారండి అవి? జీన్స్లా వాట్ ఎవర్ మీరు అన్నట్టు, ఇఫ్ యూఆర్ హ్యాపీ ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. అది మనం పోస్ట్పోన్ ఒక 5 years చేయగలం, తర్వాత ఎనీవే వీ హ్యావ్ టు ఏజ్. సో ఒక 5 years ఎక్స్ట్రా టైం ఉందేమో, అంతకంటే ఏం లేదు. చాలా థ్యాంక్స్ అండి శరత్ గారు, సీరియస్ గా మేము థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే మీరు వచ్చి ఒక full day మా కోసం కేటాయించారు. మీరు అంత దూరం నుంచి వచ్చి మంచి భోజనం పెట్టారు. బాబోయ్, భోజనం అసలు ఏం తినాలో అర్థం అవ్వలేదు. రెండోసారి వేసుకోవడానికి అంటే లయకు అర్థం కాదు, ఎందుకంటే అక్కడ అంతా నాన్ వెజ్ ఉంది కదా. ఓన్లీ మెజారిటీ నాన్ వెజ్ కదా మీరు పెట్టింది. వెజిటేరియన్ కూడా చాలా ఉన్నాయి, మీరు తినలేదు అంతే. అంటే మోర్ దెన్ మూవీ మాకు శివాజీ గారు లయా ఇంటికి వస్తున్నారు, ఇట్స్ ద బిగ్ థింగ్. మనోడు కూడా రోహన్ బాబు. మీకు తెలుసా, ఆయన మాట్లాడుతున్నాడు కానీ ఆయన నిజంగానే ఉన్నాడా, మామూలు లోపల ఏదన్నా పెట్టాను ఏంటి? వద్దండి చెప్పారు ఇందాక 42 పైనే ఉంటుంది అది. కాదండి, కాదు, ఆయన ఫేస్ ఒక ఆర్టిస్టిక్ ఫేస్ అది. అది ఇప్పుడు మాట్లాడుతున్నా నాకు ఏంటన్నా ఏంటే అన్నట్టు. లేదు, సరదాగా అంటే నిజంగా మీరిద్దరు మంచి ఆర్టిస్టులు అండి, మీరిద్దరు. అది మీ ఇద్దరు అదృష్టం. నిషా కాదండి, ఆయన ఏమో ఏంటి కష్టం అండి. అందుకే మీకు ఇంత ఐడెంటిటీ వచ్చిందంటే చాలామంది చేస్తున్నారు. ఎందుకు వచ్చిందంటే పెక్యులర్గా ఉంది, డిఫరెంట్గా ఉంది మీ ఇద్దరిది. అందువల్ల మీరు బాగా దగ్గర అయ్యారు ఆడియన్స్కి. కీప్ రాక్ అండి, ఇంకా చాలా చాలా చేయాలి మనం. థ్యాంక్ యూ. ప్రమోషన్స్ అని కాదు, లైఫ్లో. సో ఒకసారి మా సబ్స్క్రైబర్స్ కూడా మూవీ ఎప్పుడు రిలీజ్ డేట్ చెప్తారా? హలో అండి, శరత్ గారు, నిషా గారి ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని థియేటర్స్కి వస్తుంది. ప్రపంచంలో ఎక్కడున్నా మీరు థియేటర్స్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచ్ శరత్ నల్లా ఛానల్. థ్యాంక్ యూ. నేను నిషా కూడా March 6th
ఫస్ట్ షోకి వస్తాం. వీళ్ళు మా ఇంట్లో క్రియేట్ చేసిన ఈ రక్కస్ అంతా థియేటర్లో చూడాలి, అక్కడ ఏ లెవెల్లో చేశారో. సో మీరు కూడా వస్తే చక్కగా అందరం కలిసి చూడొచ్చు. అండ్ లెట్స్ ఎంకరేజ్ థియేటర్ మూవీస్. నైస్ పాప్కార్న్. మనం యాక్చువల్లీ సినిమా చూస్తూ పాప్కార్న్ తింటాం, ఈసారి మనం యాక్ట్ చేస్తూ పాప్కార్న్ తిన్నాం. ఈ ఐడియా బాగుంది, నేను వాడతా. పాప్కార్న్ లేనిదే మేము షూటింగ్ రాము. నెక్స్ట్ టైం అంతే. సరిగ్గా ఇవ్వలేదు బ్లూపర్స్. ఓకే నేను అంటాను కదా చిన్నగా ఉన్నాను కదా అని, అప్పుడు తీస్తారు. తీసేసి చిన్నగా కాదండి మీరు పొట్టిగా ఉన్నారు మీరు అంటారు. చాలా పాపులర్ వాళ్ళు యూట్యూబ్లో అంటే మీ ఇద్దరు ఇలా మొహాలు చూసుకుంటారు. ఓకేనా చేస్తే అప్పుడు మనోడికి అంటాను. ఏమండి కరెక్ట్గానే ఉందా సరిపోయిందండి. చిన్న చిన్న ఎడిషన్స్ యాడ్ అవుతున్నాయి, మంచిదే కదా మనం. సార్? ఇంకా అండి నెక్స్ట్ అంతేనండి. అంతే. భోజనం ఎప్పుడు పెడతారండి? తగ్గించుకున్నారనుకున్నానండి. తగ్గిందిలేండి, ఇంకే దీని ఎక్కువ లాగితే అదే బాగుందండి. ఇప్పుడు చెప్తున్నా, అది ముందే చెప్పాలి కదా. అసలు ఇది నిజమా? నిజమేనా అని నేను అనుకుంటున్నా. మేము అనుకోవాలి అది కాదండి. రైతా కచంబర్ మీరేంటప్పుడు పెరిగేసుకోండి అని చూడండి. కాదు, దీంతో రైతా అండ్ పెరుగు అమ్మయ్య. both are not same. అదే చాలా మంచి హోస్ట్. రికార్డింగ్ లో ఉంది, నీకు వేసేస్తాను. రికార్డింగ్ లో ఉందని చెప్పేసేస్తాను. వైల్డ్ ఫ్యామిలీ మనం అనుకుంటే మాది క్లాస్ వైడ్ గారిని పడేయటం అంటే పర్లేదు, అంత పెద్ద టెన్నిస్ ప్లేయర్ని ఎలా పడేసేసారు అంటే మీరు ఎంత పెద్ద ప్లేయర్ అండి. ఈయన బ్యాడ్మింటన్ ప్లేయర్ కదా, బ్యాడ్మింటన్ ప్లేయర్గా. బ్యాడ్మింటన్, క్రికెట్ అక్కడ బ్యాడ్మింటన్ ఒకటే చూసా. చికెన్ వేసుకున్నావు? మా ఇంట వంట లేదు. ఇది మా ఇల్లు అండి, వంట కూడా మా ఇంట్లో. మీ ఇంట వంట లేదు, ఉడకే పప్పు. అసలు మీరు అది ఎన్ని సంవత్సరాలు ఏం చేయొచ్చా బ్యాంకాక్ ని? అందుకే అది క్లోజ్ చేయట్లేదు. అలా చేయదు అసలు చేస్తే కంటెంట్ ఫన్ అండి. అది అందరి జీవిత ఆశయం, అది ప్రతి మగాడి ఆశయం బ్యాంకాక్ పోవడం. అది ఆపేస్తే ఎలాగ మీరు?